కూడా ఇద్దరు డ్రెస్ వేసుకుని తెస్తుంది ఇద్దరు. నేను ఇంకోసారి వస్తే నీకు పబ్లిక్తో వస్తాను, ఇష్యూ అవుతుంది. అంతకని ఏం కాదు, నేను వదిలిపెట్టేది లేదు. ముస్లిం గ్రేవాడ్ అయింది, అవుటే లేదు. ఆయన అడిగింది ఏంటంటే నేను 100 గజాల కొరకే చేసుకున్న పైప్ లైన్ సార్, దీన్ని చేయలేదు సార్ అంటాడు ఎండి. కాబట్టి మీరు ఎండి గారితో మీరు అడగండి, ఎట్లా ఎమ్మెల్యే గారు వచ్చారంటే స్పాట్కి వచ్చారని చెప్పారు. అన్న ఇప్పుడు మీరు పైపులు తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా పైనుంచి పబ్లిక్ వస్తారన్న, ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి గడపడు కదా. మీరు ఏమవుతుంది, మీరు మీ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు వచ్చే పని చేస్తే పాప గరీబ్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఆఫీసర్లు గరీబ్ వాళ్ళు ఉంటారు, ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చెప్పులు చూడండి, నీ పోలీసు వాళ్ళని ఎవడన్నా అనవడన్నా ఇద్దరిని, డ్రెస్ మీద అట్లా నువ్వు పోలీసు వాళ్ళని ఎవరు గుర్తుపట్టలేదు ఇద్దరిని చూస్తే. వాటర్ వర్క్స్ వాళ్ళ పోలీసు వాళ్ళ లేవు, ఎవరు తెలుస్తుంది చెప్పు. నేను యూనిఫామ్ ఉంటేనేమో నిజంగా పోలీసు వాళ్ళు రాని చెప్పుకోవచ్చు. అన్న ఒకటి గుర్తుంచుకోండి అన్న, ఇది పబ్లిక్ సమస్య, ఇది పబ్లిక్ సంబంధం ఇచ్చింది, పబ్లిక్ ఇష్యూ అవుతుంది. నేను మీ ఎండీకి 100 సార్లు చెప్పాను, మీ ఎండీకి 100 సార్లు చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను, కలెక్టర్ గారు లెటర్ పెట్టాను, కలెక్టర్ గారు ఎండీకి పెట్టాడు. ఎండీ గారికి ఏమో కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఆయన ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయక. 4 ఎకరాల ల్యాండ్, ఎక్కడ 4 ఎకరాల ల్యాండ్ ఉంది? అదే చెప్పింది ఇంటర్నెట్. 4 ఎకరాల ల్యాండ్ నాడు ఇచ్చామంటే ఆయన ఇదే అనుకుంటున్నాడు. మీకు తెలుస్తుందో ఇప్పుడు నీకు తెలిసిందో 4 ఎకరాలు ఇచ్చింది పైన మనం. నేను ఏమంటున్నా అన్న, ఇప్పుడు పైన 4 ఎకరాలు ఇచ్చింది అనేది ఎండీకి చెప్తలేదు. సుదర్శన్ చెప్పిన 4 ఎకరాలు ఇచ్చింది, మనం ఆడిచ్చాము. ఇంకో 4 ఎకరాలు ఏమో హౌసింగ్ బోర్డు ఇప్పించినాము. పత్తి దగ్గర వాటర్ వర్క్స్లో ఫుడ్ దగ్గర నేను ఇప్పించిన. ఇది ముస్లిం గ్రేవ్ గారికి సంబంధించిన ఇష్యూ. వాటర్ వర్క్స్ మీకు 4 అన్న ఏంటన్నా నీకు చెప్పేది, నీకు ఎండీ గారి కంటే తెలియకపోవచ్చు, ఉన్న ఆఫీసులో జీఎం తెలియకపోవచ్చు. 4 ఎకరాల ల్యాండ్ అనేది రెయిన్బో స్టాప్ పక్కన మీకు ఇచ్చినాం మనం. అది చెప్తున్నారు మీరు 4 ఎకరాలు అని. మీకు 4 ఎకరాల ల్యాండ్ రెయిన్బో స్టాప్ పక్కన జస్టిప్లకు 4 ఎకరాల ల్యాండ్ మీకు ఇచ్చింది వాస్తవం. అది ఇది కాదు, ఇలా బిల్డింగ్ ఓన్లీ మీరు వాడుకుంటా అంటే ఇచ్చిన రోజు పట్టుకొని ఇది 4 ఎకరాలు ఏదైనా ఉన్నదే 1 ఎకర్ 20 గుంటాస్. ఇక్కడ మీరు ఫిల్లింగ్ స్టేషన్ అడిగిన 100 గజాలు అడితే 100 గజాలు తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు నేను ఎండీ గారితో మాట్లాడినా, మీరు పైపులు దించింది, మీరు రాజకీయాలు చేస్తుడు బాగా, ఇక్కడ అందరు పదకొండు చేసుడు రాజకీయాలు చేసుడు. మీరు మీకు వాట్సాప్ పెడతాను, పైపు పెట్టిరు, ఒక 6 పైపులు దించారు. నేను మీకు 4 ఎకరాలు ఇచ్చింది అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 4 ఎకరాలు రెయిన్బో చెప్పక ఇస్తే మరో మీకు తెలుసు. ఇది ఇచ్చి అన్నా, ఇది ఆ రోజు ఇంకోటి ఏంటంటే మీకు ఇచ్చింది 4 ఎకరాలు మీకు ఇచ్చేసామన్నా, మీకు తెలుసుకోండి. సుదర్శన్ మొత్తం తెలుసు మీకు. ఆ రోజు ఏం చెప్తారంటే 200 గజాలు అడిగిరు బిల్లింగ్ స్టేషన్కి. మీ వాళ్ళు ఆఫీసర్లు వచ్చి ఆ మూల చూపెట్టాం ఆల్రెడీ, కాబట్టి బిల్లింగ్ స్టేషన్ తీసుకున్నారు. అలా చెప్పేసాడు అన్న. మీరు పట్టుకొని అబ్జర్వేషన్ అప్లై చేశాను. ఎంఆర్ఓ కలిపి చెప్తారు. అంతరా కూడా ఆయన మంచిగా సుదర్శన్తో మాట్లాడి ఎవరు మీకు పంపించింది ఎవరైనా చెప్పైనా ఇటు వచ్చింది ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేతో మాట్లాడినా అని చెప్పు. ఎండి గారితో మాట్లాడాను. ఎండి గారితో మాట్లాడుకోండి. ఎండి గారితో ఒకటి సీఏ గారు, ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఇది ఆల్రెడీ ముస్లిం గారికి అలాట్ చేశారు. ఇది కలెక్టర్ గారు ఆల్రెడీ ఎండీకి రాశారు. ఎండి గారికి 4 ఎకరాలు ఇచ్చిందనేది బయట ఇచ్చేసిన వాళ్ళకేమో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పి కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు ఇలా 4 ఎకర్స్ మనం రెయిన్బో స్టేషన్ ఇచ్చినాం. ఇప్పుడు అన్నంగా ఉండి ఇప్పుడు నేను మాట్లాడినా 2 సార్లు ఇప్పుడు మాట్లాడుకోండి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ నుంచే మాట్లాడిన ఎండి గారు
ఎంబీఆర్తో మాట్లాడినా, సుదర్శన్తో మాట్లాడినా. మీ పేపర్ మీద 4 ఎకరాలు ఉంది అంటాడు ఆయన. 4 ఎకరా ఎక్కడ ఉంటుంది ఈ సర్వే నెంబర్లో? తప్పు అది. 4 ఎకరాలు అనేది తప్పు. మీకు ఇచ్చింది 4 ఎకరాలు అనేది అవుతుంది. అది నేను కన్విన్స్ చేసినా, ఎండీకి చెప్పినా, అలా చెప్పినా అవసరమైతే మీరు ఎంఆర్ఓను, మీరు, వాటర్ వర్క్స్ వాళ్ళు అందరూ ఇన్స్పెక్షన్ పెట్టుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది. నిజామా అబద్ధమాకి ఎమ్మెల్యే గారు చెప్పింది.